నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిగా. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడే నిజమైన మిత్రులు ఎవరో, కుటుంబ సభ్యులు ఎవరో తెలుస్తుందని చెప్పి ఒక నాడు ఉందండి. అది అక్షరాల 100కి 100% ఉందండి. 100కి 200%, ఇంకా 1000% ఎంతైనా చెప్పొచ్చండి. డబ్బు లేకపోతే ప్రస్తుతం ఎలాగ ఉంటుందంటే, ఈవెన్ బంధుత్వాలు కూడా చాలా దూరం అయిపోతున్నాయి. డబ్బు ఉంటే లేని బంధుత్వాలు కూడా వస్తున్నాయండి. అది వేరే విషయం. అప్పటిదాకా ఇంకో దురదృష్టం ఏంటంటే, ఈ మధ్యన నాకు అనుభవంతో తెలిసింది ఏంటంటే, మన వల్ల చాలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా మనకి ఏదైనా చిన్న సహాయం కోరి వెళ్తే వాళ్ళు చేసే పరిస్థితి ఉన్నా చేయరు. వాళ్ళు చేసే పరిస్థితుల్లో ఉన్నారు, కానీ చేయరు. అలాగుందండి పరిస్థితి. అంటే అందరూ అలా కాదండి, కొంతమంది ఉన్నారండి. వాళ్ళు మన వల్ల రూపాయి లబ్ధి పొందకపోయినా మనకు సాయం కోరి వెళ్తే అడిగిన వెంటనే చేసిన సందర్భాలు కొంతమంది ఈ మధ్య నేను ఫేస్ చేశానండి. అంటే మన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు 100% ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందిన వాళ్ళు చిన్న సహాయం కూడా చేయరు. అలాగే మన వల్ల ఎటువంటి లబ్ధి పొందకపోయినా మన మనస్తత్వాన్ని బట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఇది చూశానండి, ఇది అనుభవంతో చెప్తున్నానండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు నా వలన రూపాయి లబ్ధి పొందలే, కానీ నాకు నిజంగా ఎలా చెప్పాలో ఇది చేయట్లేదండి. అసలు డబ్బు లేకపోతే ప్రపంచంలో మన విలువ ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. అది కూడా నేను ఈ వీడియో ద్వారా 10 మందికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు అనుభవం దాకా వెళ్లకుండా ముందే మనం ఆ సామెతను బట్టి తెలుసుకొని జాగ్రత్త పడితే మనం ఆ స్థితికి వెళ్ళమండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ సామెత ఉంది, ప్రతి సామెతలో ఉంటాయి. ఆ సామెతలను తెలుసుకొని మనం జాగ్రత్త పడితే పీక్ స్టేజ్ వెళ్ళే వరకు, ఆ చివరి స్థాయి వరకు మనం వెళ్ళకుండా ఉండాలండి. మనం ఎదుటి వారి మీద డిపెండబుల్ అవ్వకుండా ఉండాలని మనకి ఈ సామెతలు ఇవన్నీ చెప్తారు. నిజంగా డబ్బు అనేది లేకపోతే నిజంగా సొసైటీలో ఎంత హీనంగా చూస్తారంటే, నీకు విలువ ఇప్పుడు సాయం చేయకపోవడం తర్వాత విషయం, నిన్ను చాలా హీనంగా చూస్తారు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ముందు నుంచే దాచుకోండి డబ్బులు, షేవింగ్ ఆదా చేసుకోవాలి కొంతమేర. మనం ఎదుటివారికి ఎంతో సహాయం చేస్తాం కదా, మనకు కూడా ఏదో ఒక సందర్భంలో సహాయపడతారని మాత్రం అనుకోవద్దండి. కానీ అది మాత్రం వాస్తవండి. ఏదో ఒక రూపంలో మనకి అయితే సహాయం అందుద్ది. కానీ మనం అలా సహాయం అందుద్ది కదని ఎదుటి మీద డిపెండబుల్ అయ్యి, మనం చాలా హెల్ప్ చేసాం కదా, ఈ చిన్న సహాయం కూడా చేయరా అని చెప్పి మనం అటువంటి ఆశలు పెట్టుకోవద్దండి. అదే ఈ వీడియో ద్వారా నేను 10 మందిని కోరుకుంటూ, ఎదుటి మీద మీరు ఎంత సహాయం చేసినా మీరు డిపెండబుల్ అవ్వద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.